ఈ ఇంజెక్షన్ కి ఇంత కాస్ట్ ఎందుకు? ఈ ఇంజెక్షన్ ని ఎలా లోపలికి పంపిస్తారు? ఇంజెక్షన్ చాలా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా తీసుకోవాలా? ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత బతికే ఛాన్స్ ఉంటుందా? డౌట్స్ ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. దానికి ఇంత కాస్ట్ ఎందుకు అంటే ఈ ఇంజెక్షన్ ని రెడీ చేయడానికి అంటే తయారు చేయడానికి చాలా రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల టైం తీసుకొని ఈ ఇంజెక్షన్ అయితే చేశారంట. సో అందుకని అంటే మాక్సిమం ఒక డేకే ఇంత అనుకుంటాము మనము నార్మల్గా. అందుకని అన్ని సంవత్సరాల కొద్ది టైం స్పెండ్ చేసి చేసిన వాళ్ళకి అంత ఉండొచ్చు. ఎందుకంటే అది ఒక డిసీజ్ అంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం కాబట్టి అలాంటిది క్యూర్ చేస్తున్న ఆ ఇంజెక్షన్ అంటే ఇక ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అంతా అది కూడా ఇండియాలో అయితే ఉండదు, అది యూఎస్ఏ నుంచి రావాలి. సో అందుకని యూఎస్ఏ నుంచి ఏది వచ్చినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో అందుకని ఆ ఇంజెక్షన్కి అయితే అంత కాస్ట్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ని ఎలా లోపలికి పంపిస్తారు? మనం నార్మల్ గా ఇంజెక్షన్స్ అయితే వెయిన్స్ ద్వారానో త్రూ మజిల్స్ కో బోన్స్ కో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేలలో ఇస్తాం కదా. బట్ ఇది అలా కాదు. ఒక వైరస్ ని తీసుకొని ఆ వైరస్ లో ఉన్న జీన్ ని తీసేసి అంటే ఆ ఒక వైరస్ ని తీసుకుంటాం కదా, ఆ వైరస్ లో ఏదైతే జీన్ ఉందో దాన్ని తీసేసి మనకి కావాల్సిన జీన్ ని దాని లోపలికి పంపించి టోటల్గా మనకి కావాల్సిన జీన్ ఏదైతే ఉందో దాన్ని వైరస్ లోపలికి పంపించి దాని తర్వాత ఆ వైరస్ మొత్తాన్ని అయితే మన బాడీలోకి పంపిస్తారనమాట. అంటే ఎవరికైతే కావాలో వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఆ వైరస్ అనేది మన బాడీలో అంటే పాప బాడీలో మెయిన్ పార్ట్స్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే అలా తిరిగేలా చేస్తారనమాట. దాని ప్రాసెస్ అనేది అదే. సో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ద్వారా మెయిన్ పార్ట్స్కి తిరిగేలా చేస్తారనమాట. అంటే ఒక వైరస్ అనేది లోపల ఉందంటే ఒక దగ్గర అయితే ఉండదు కదా, మొత్తం తిరుగుతూనే ఉంటుంది. సో కావాల్సిన మెయిన్ పార్ట్స్లలో తిరిగేసి మనకి కావాల్సిన జీన్ అయితే అన్నిటికీ సరఫరా చేస్తుంది. దాని తర్వాత కొంచెం రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలా అంటే మనకి ఎస్ఎన్ఏ అనేది జీన్ అనేది ఒకటి ఉండదు కదా, ఆ జీన్ నే పంపిస్తారనమాట వైరస్ కి. ఆ వైరస్ ని లోపలికి పంపించిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఎస్ఎన్ఏ అనేది అన్ని మెయిన్ పార్ట్స్ కి సరఫరా అయ్యి ఆ ఎస్ఎన్ఏ జీన్ అనేది మనకి ముందు ఉండదు కదా, ఇప్పుడు ఇచ్చినాం కాబట్టి ఇంకా మనం నార్మల్గా ఎలా ఉంటామో అలా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి బతికే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి అంటే మనము ఏదైనా కూడా 0 to 1st or 2nd స్టేజ్లోనే మనం దాన్ని అబ్జర్వ్ చేసి దానికైతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం క్యాన్సర్కి కూడా చూసే ఉంటాము చాలా మందిలో. సో అలా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని కనిపెట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా క్యూర్ అవుతుంది. ఇంకా 2nd, 3rd, 4th స్టేజ్లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఉన్న ప్రాబ్లం అనేది కొంచెం అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా అంటే ఆ పాపకి అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు 0 స్టేజ్ అనేది ప్రెగ్నెన్సీలో తెలుసుకోవచ్చు, బట్ అక్కడ తెలియలేదు. అంటే కొందరికి 0 స్టేజ్లో తెలుస్తుంది, కొందరికి ఏమో ఫస్ట్ స్టేజ్లో తెలుస్తుంది. ఈ పాపకు కూడా అంతే, మంత్స్లో ఉన్నప్పటి నుంచి తెలుస్తుంది అనమాట ఫస్ట్ స్టేజ్ అంటే. సో తనకి కూడా 5 months ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే 3-4 months నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక అది ఫస్ట్ స్టేజ్. సో తనకి కూడా ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడే తెలిసింది కాబట్టి తనకు కనుక ఇప్పుడు ఖచ్చితంగా అంటే తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మనం అంటే డబ్బులు అనేది కలెక్ట్ చేసి ఆ ఇంజెక్షన్ కోసం ఆ ఇంజెక్షన్ అయితే ఇవ్వగలిగితే తనకి క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం కనుక ఒకవేళ ఈ ఫస్ట్ స్టేజ్లో ఇంజెక్షన్ అయితే ఇవ్వకపోతే 2nd స్టేజ్కి వెళ్ళింది అంటే కొంచెం ఉన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే న్యూరలాజికల్ డిసీజ్ అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అది ప్రాబ్లమే, అందరికీ తెలుసు. సో దట్ మనం ఫస్ట్ స్టేజ్లో ఎంత వీలైతే అంత తొందరగా ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగితే ఆ ఉన్న డిసీజ్ని ఖచ్చితంగా మొత్తానికి క్యూర్ చేయొచ్చు. ఇది అందరిలో క్యూర్ అవుతుందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళలో ఎవరు లేరు, అంటే ఆ డేటా అనేది లేదనమాట. అనాలిసిస్ చేస్తే కనుక అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇంతకుముందు. ఎందుకంటే ఇంజెక్షన్ అనేది ఒక 2-3 years బ్యాక్ నుంచే ఉందన్నమాట. సో ఇది కొంచెం తక్కువ టైమే కాబట్టి ఈ డిసీజ్ కూడా ఎక్కువ మందికి రాదు. ఎంతో లక్షల మందిలో, వేల మందిలో ఒకరికి వస్తుంది. సో అందుకే అంత డేటా అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా క్యూర్ అవుతుందా అంటే చెప్పలేము. బట్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఏది ఏమైనా తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలన్నమాట. అది మరి ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి అంటే లైఫ్లో ఇంకా తీసుకోవాలా, దీని తర్వాత లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలా అంటే లేదు. ఒక ఇంజెక్షన్ ఒక్కరికి ఒక ఇంజెక్షన్ మాత్రమే అలా అనమాట.
ఎందుకు అంటే పదే పదే తీసుకోవడానికి ఇదేం రూపాలలో, వేలలో, వందలలో వచ్చేది కాదు కదా! చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఒక్కరికి ఒక ఇంజెక్షనే. ఒకసారి ఇస్తే క్యూర్ అవుతే అవుతది. లేదు అంటే కొంచెం డిసీజ్ ఉంటే ఉంటది. ఇది పారాలిసిస్ లాగా అన్నమాట. కొంచెం ఫస్ట్ స్టేజ్‌లోనే తొందరగా ఎర్లీ స్టేజ్‌లో ఇస్తే గనక తగ్గిపోతది. లేదు ఆ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువైన తర్వాత సెకండ్, థర్డ్ స్టేజ్‌లలో కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే గనక అది అనేది కొంచెం ఉండిపోతదనమాట. అందుకని అందరం ట్రై చేద్దాము. మాక్సిమం ఎంత వీలైతే అంత షేర్ చేయడానికి ట్రై చేద్దామనమాట. అంటే అమౌంట్‌ని ఈ వీడియోని కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఇంకెవరైనా అమౌంట్ ఇస్తే అది కూడా హెల్ప్ చేసినట్టే కదా! సో, ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మేము కూడా ఇప్పుడే చేస్తాము ఈ వీడియో తర్వాత. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.